ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పవిత్ర పంచాంగం. ఈరోజు మన ఛానల్లో ఈ 2026వ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు? వైశాఖ మాసమా లేదా చైత్ర మాసమా? హనుమాన్ దీక్ష ప్రారంభ తేదీ ఏమిటి? చిన్న హనుమాన్ జయంతి ఎప్పుడు? పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడు? అలాగే రెండు హనుమాన్ జయంతుల మనం ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలి అనే పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వారికి పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న ఆల్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వెళ్దామా? అంజనాదేవి కేసరుల పుత్రుడు అయిన ఆంజనేయుడు జన్మదినాన్ని హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి జరుపుకుంటారు. హనుమంతుడు శక్తి, భక్తి, జ్ఞానం, నిస్వార్థ సేవకు చిహ్నం. ఈ రోజున ఆంజనేయుని ఆరాధించడం వల్ల భయం, కష్టాలు తొలగిపోయి మానసిక బలం, ధైర్యం పెరుగుతుందని విశ్వాసం. హనుమంతుడు రామభక్తికి మానసిక స్థిరమైన ప్రతీక. హనుమంతుడు శివుని 11వ అవతారం పరిగణించబడుతుంది. అందువల్ల ఆయనను పూజించడం శివుని ఆశీస్సులతో పొందడంతో సమానం అని చెప్తారు. ఎక్కడెక్కడ శ్రీరామనామ జపం జరుగుతుందో అక్కడ ఆంజనేయుడు ఏదో ఒక రూపంలో ఉంటాడని, అందుకే ఆయనని పూజిస్తే రాముని అనుగ్రహం కూడా లభిస్తుందనేసి నమ్మకం. హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసం దశమి తిథి రోజున హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు. దీని వెనుక 2 నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, హనుమంతుడు జయంతిని ఆంజనేయ స్వామి జన్మదినంగా జరుపుకుంటారు. మరొకటి, సీతాదేవి హనుమంతుని చిరంజీవిగా ఉండాలి అని ఆశీర్వదించిన రోజని జరుపుకుంటారు. ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించాడని తెలిపారు. అదే రోజు హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని తెలిపారు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే కొన్ని ఇతిహాసం ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులని సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమంతుని విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారు అని పండితులు చెబుతారు. మరొక కథ ప్రకారం రామాయణం సుందరకాండలో వివరించిన దాని ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీత అన్వేషణకై లంకకు బయలుదేరాల్సిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవిని ఆచూకీ కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి రోజు సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోక వాహనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించినగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతిగా జరుపబడుతుంది. దీన్ని చిన్న హనుమాన్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతిగా జరుపబడుతుంది.
దీన్ని చిన్న హనుమాన్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందామా. ఈ 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి రోజున జరుపుకునేటటువంటి ఆ పవన స్తుతిని ప్రసన్న చేసుకునేందుకు భక్తులు 41 రోజుల పాటు దీక్షను తీసుకుంటారు. ఈ దీక్ష అనేది చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ మాసం బహుళ దశమి రోజు ఈ దీక్షను విరమిస్తారు. ఈ విధంగా భక్తితో పూజ చేస్తే హనుమంతుడు మీకు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. అదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ.